టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు ఇబ్రహీంపట్నం నోవా ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ రంగురంగుల రంగవల్లులు, విద్యార్థుల కోలాహలం, డూడు బసవన్నల సంబరాలు, ఇంకా భోగి మంటలు చాలా ఉన్నాయి. ముందుగా ఇక్కడ విద్యార్థుల సంబరాలు ఎలా జరుపుకుంటున్నారో వారి మాటల్లోనే విందాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. నడు పట్టింది నడకా పట్టి ఇది చూపియా బాబు గారు అయ్యా బాబు తలా పదిస్తారు మా సకనే లేదు మా బాబు గారు వదురు పెళ్లి కొడుకు సకనే వదురు మా సార్లు అందరూ అడుగుతాడు మా ముసలారు అడుగుతాడు మా బాబు లేదు. హాయ్, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పేరు? బిందు మాధవి. ఏ
బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి. ఓకే, ఏంటి ఈరోజు ఇక్కడ ఎలా జరుపుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరుపుతున్నారు. తెలుగు ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి బాగా గుర్తు చేస్తున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నారు. సో ఇలా జరుపుకుంటున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు కూడా మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తారు? సంజయ్, మీ పేరేంటి? నా పేరు నీలిమ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఈసీ డిపార్ట్మెంట్ నాది. ఏంటి ఈరోజు ఇక్కడ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హరిదాసులు పల్లెటూరు వాతావరణం మొత్తం చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఈ ముగ్గులు మీరు కూడా వేశారా? మీరందరూ మేమందరం కష్టపడి రాత్రి అంతా కూర్చొని రంగాలకి కష్టపడితే ఇష్టపడి వేసాం అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. ఆ అట్మాస్ఫియర్ ఎక్కడైతే ఉంటుందో అన్ని గంగిరెద్దులు కానివ్వండి, కోలాహలం, హరిదాసులు అందరూ బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ హరిదాస్ గారు మన కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఆయన మాటలో విందాం. ఈ సంక్రాంతి పండుగ డిసెంబరు 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన రోజు దగ్గర నుంచి జనవరి 14, 15, 16 తారీఖుల వరకు కూడా ఈ సంక్రాంతి పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆడపిల్లలకి, స్త్రీలకి ముఖ్యంగా ఎంతో ఘనంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఎంత చలిలోనైనా సరే తెల్లవారుజామునే వాళ్ళు లేచి గోమూత్రముతోటి అక్కడ నీళ్లు చల్లి చక్కగా ముగ్గులు పెట్టి రంగులు వేసి చక్కగా అలంకరిస్తారు. ఈ యొక్క అలంకరణలోనే చాలా ఆనందం ఉంటుంది. మన ఇంటి ముందు ముగ్గులు పెట్టి చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించినట్లయితే అక్కడ లక్ష్మీదేవత ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా భోగి రోజున భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. మనకి ఉన్నటువంటి పాత కలప, పూర్వకాలంలో కుర్చీలు కానీ, మంచాలు కానీ, ఇతర ఏదైనా వస్తువులు వాడుకునేవి పాతవి మనకి ఇంట్లో చక్కగా మిగిలిపోతూ ఉంటాయి. అవి విరిగిపోయి పాడైపోయినప్పుడు అవి భోగి రోజున ఆ పాడైపోయినటువంటి వస్తువులు కలపని తీసుకొచ్చి భోగి రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేస్తూ ఉంటారు. అది పాడైపోయిన వస్తువు కాబట్టి దానిని తీసి పడేయటం మనం ఆనవాయితీగా ఉంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి మనీలైనటువంటి అంటే స్వార్థం, కలుషితమైనటువంటి వాతావరణం, మన శరీరానికి అంటి ఉన్నటువంటి చెడు అలవాట్లను ఆ భోగి మంటల్లో కలప ఎలాగైతే మండి కాలిపోతుందో అలాగే మనలో ఉన్నటువంటి కలుషితమైనటువంటి బుద్ధులను, అందులో చెడుని దూరంగా వదిలేసి ఆ రోజుతోనే మంటలో కలిపేసి ఆ వేడి నీళ్లతోటి శుభ్రంగా స్నానం చేసి ఆరోగ్యంగా ఉండటం కోసం భోగి రోజు మన పెద్దలు, అమ్మగారు కానీ, నాయనమ్మ కానీ, అమ్మమ్మ వీళ్ళంతా చిన్న చిన్న పిల్లలకి భోగి రోజున రేగిపళ్ళు తలపై పోసి భోగి పండుగ జరుపుకుంటూ ఉంటాము. మరి సంక్రాంతి గురించి హరిదాస్ గారి మాటల్లో ఏం విన్నాం? అందరూ విన్నారు కదా, తెలియని విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఇంకా ఇక్కడ చాలా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, వాటి గురించి విద్యార్థుల్ని ఇంకా అడుగుదాం. హాయ్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా అందరికీ. ఏంటి ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆడపిల్లలందరూ చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నారు. మరి మగవాళ్ళ సంగతి ఏంటి, ఏం చేస్తున్నారు? అంటే ఆడవాళ్ళకు పద్ధతి పాటించడం అనేది ఒక వరము. ఆ వరంలో పుట్టినందుకు అందరూ పాటిస్తున్నారు. కాకపోతే మీరు బాధపడుతున్నారు అబ్బాయిగా పుట్టినందుకు? ఓ రకంగా అలాగే చెప్పుకోవచ్చు. అలాగే చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ఎందులో అయినా పార్టిసిపేట్ చేస్తున్నారా? మీ డ్రెస్సింగ్ చూస్తే అలాగే ఉంది నాకు. అవును, పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎందులో పార్టిసిపేట్ చేస్తున్నారు? ఒక స్క్రిప్ట్ ఉంది, అంటే అందులో తెలుగుదనం ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ ఉంది, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆయన ఏదో మనకి డైలాగ్ చెప్తానంటున్నారు, అదేంటో ఒకసారి చూద్దాం. చెప్పండి. నేను చెప్పాల్సిన డైలాగ్ వచ్చేసి యమదొంగ సినిమాలో ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వాయుతలని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రంలో సైతం మంట కలిపి పతి ప్రాణాలు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి. మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి ప్రాణహరులైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి. మా నవజాతి
నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు దముడు అన్నకించే భావాన్ని కుకుడి వేలతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కుడి దేవతలు, దిక్కులు నెలే అష్టదిక్పాలకులు, మడుగనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడు అని హర్షించే విధంగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మలేమైన రౌరవమున సర్వదా శతదా సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి గూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? ఇంకా నో డౌట్స్. వావ్, క్లాస్. చాలా చాలా బాగా చెప్పారు. ఇక్కడ మన నోవా కాలేజ్లో స్టూడెంట్స్ చాలా టాలెంటెడ్ అనుకుంటా. ఇంకా మీరు నెక్స్ట్, మీ నేమ్ ఏంటి? నా పేరు అఖిల్. ఓకే, ఇక్కడ ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్సి. ఓకే, ఇక్కడ ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు కదా, మరి ఇక్కడ ఏ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? మీరు ఎందులో అయినా పార్టిసిపేట్ చేస్తున్నారా? అందరూ పార్టిసిపేట్ చేస్తే ఎంకరేజ్ చేయడానికి ఎవరు ఉంటారు కదా అని, సో ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్మెంట్ అంటే ఎలా చేస్తారు పోనీ చెప్పండి. వాళ్ళు డ్యాన్స్ ఇంకా బాగా చేయాలి, పాటలు పాడాలి, ఇంకా బాగా పాడాలి. మరి మీరు చేయాలని లేదా మీకు? లేదండి మరి. ఇక్కడ ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆయన ఎంకరేజ్మెంట్ బాగా చేస్తారంట కానీ డాన్స్ చేయరంట. ఓకే, ఇక్కడ మన కాలేజ్లో నేపాల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి సంక్రాంతి సంబరాల్ని అక్కడ ఎలా జరుపుకుంటారో ఇక్కడ ఎలా జరుపుకుంటారో వారి మాటల్లోనే విందాం. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ అర్షద్. ఐఎమ్ ఫ్రమ్ నేపాల్. ఓకే, కానీ ఇది సంక్రాంతి సెలబ్రేషన్స్ కదా, తెలుగు వచ్చా మీకు? కొంచెం కొంచెం చాలు మాకు, కొంచెం కొంచెంలోనే చెప్పండి ఎలా చేస్తున్నారు ఇక్కడ. Actually, we are from Nepal. We don't know this culture. It's very nice being a part of Indian culture. We are very happy seeing the new culture. We are delighted, and what I can say is కాస్త తెలుగు కాస్త రాదా? సంక్రాంతి కదా, మొత్తం వాతావరణం. మా ప్రేక్షకులు కూడా మరి తెలుగు ప్రేక్షకులు కదా, వాళ్ళ కోసం కాస్తైనా తెలుగులో మాట్లాడండి. అందరికీ తెలుగు పొంగల్కి హార్దిక్ శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మా టీవీ ఛానల్ ప్రేక్షకులందరి తరపున. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీ పేరు? My name is Om. Okay, I'm from Nepal. Okay, when I saw this, I became so much happy. I am so happy with this Sankranti Sambralu. నీకే కొంచెం కొంచెం తెలుగు వచ్చు, సో కొంచెం కొంచెం తెలుగు చాలు, మా ప్రేక్షకులు అందరూ అర్థం చేసుకుంటారు. ఆ తెలుగులోనే చెప్పండి, ఇక్కడ ఎలా చేస్తున్నారు? మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా లేకపోతే ఇంతకు ముందు కూడా చూసారా? ఇప్పుడే థర్డ్ టైం చేసుకున్నాను. చాలా చాలా బాగుంది. అయితే మాకు కూడా చూడడానికి చాలా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ తెలుగు చాలా బాగుంది, ఇంకా నేర్చుకోండి. Remember the song? Which is the song? Hello. We do the gula bulla we do the baila, we do the rock and roll. Remember the song? Which is the song? Hello. We do the gula bulla we do the baila, we do the rock and roll. Hello everybody, hello.
చూసారు కదా ఇక్కడ విద్యార్థులు ఎంత బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో. మరి ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. ముందుగా రంగవల్లులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం, మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం, ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. సరే పమాగరే సరే సరే సా, ఆశ ఆశగా అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. కరుణించలేదా తల్లిదండ్రులుగా కనిపెంచి, సేవించు భాగ్యం కలిగించలేదా శివ పార్వతులై కనిపించి, కైలాసంలా కొలుంది సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి నువ్వు, వస్తావా జానకి సింధులాటకి. సందగాలి వచ్చిపోయి సందమల్లి సోలిపోయి, సందగాలి వచ్చిపోయి సందమల్లి సోలిపోయి, వస్తాను మావరు వస్తాను మావరు వస్తాను మావరు ముద్దులాటకి, వస్తాను మావరు మిద్ద మీదకి, వస్తాను మావరు ముద్దులాటకి, నేను వస్తాను మావరు మిద్ద మీదకి. పైటేస్తే నా ఒళ్ళు పోటెత్తినట్టుంది, పట్టుకుంటే నాకెవరో పైటలాగినట్టుంది, ప్రాయం వచ్చి నాకేదో పిచ్చి పట్టినట్టుంది, నిన్ను చూస్తే నాకేమో ప్రేమ పుట్టుకొస్తుంది, ఏమతో చెల్లావో ఏమతో చెల్లావో ఏమతో చెల్లావో ఓరి నాయనా, నీ సొత్తునయ్యాను ఎర్రి నాయనా, ఏమతో చెల్లావో ఓరి నాయనా, నేను నీ సొత్తునయ్యాను ఎర్రి నాయనా. కొప్పున పులెట్టినాక కోగిలిస్తే పండగ, కాటుక కళ్ళను చూసి కన్ను కొడితే పండగ, మెరిసే పుగ్గల పైన ముద్దు పెడితే పండగ, హంసాన్నడకల పైన మనసు పడితే పండగ. ఏమంత్రమేశావు 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 చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన, ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన. మరి విద్యార్థుల మాటల్లో ఈ సంక్రాంతి సంబరాలను ఎలా జరుపుకుంటున్నారో విన్నారు కదా. మరి వారికి ఉపాధ్యాయులు ఉన్నారు కదా, వాళ్ళని కూడా ఒకసారి కనుక్కుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సార్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మీ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు కదా, వాటిని ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేస్తారా? అవునమ్మా, మా కాలేజీలో ఎప్పుడు కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తాం ఎవ్రీ ఇయర్. చాలా బాగా చేస్తారు. మా డైరెక్టర్ గారి డైరెక్షన్లో మేము ఇవన్నీ చేస్తూ ఉన్నాము.
ఇక్కడ ఏ ఈవెంట్స్ అంటే ఏమేమి కాంపిటీషన్స్ అవి చేస్తారు? ఫస్ట్ రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేస్తామమ్మ. తర్వాత మాకు కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటన్నిటిలో కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఫ్యాషన్ షో ఉంది. ఫ్యాషన్ షో కూడా మా స్టూడెంట్స్ మన డిఫరెంట్ కల్చర్స్ని డిపిక్ట్ చేస్తూ వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అంటే కాంపిటీషన్స్ అన్నారు కదా, ఫ్యాషన్ షో ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయి మ్యామ్ ఇక్కడ? మా కాలేజ్ ఇంటర్నేషనల్ హబ్ అనమాట. అయితే మాకు ఇక్కడ వి హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ సుడాన్, నేపాల్ అండ్ దెన్ జోర్డాన్, లైక్ దిస్ డిఫరెంట్ కంట్రీస్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఓవర్ హియర్ అండ్ స్టడీయింగ్. అండ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కల్చర్కి సంబంధించిన అవన్నీ కూడా వాళ్ళు డిపిక్ట్ చేస్తారు, వాళ్ళు షో చేస్తారు మాకు ఇక్కడ. అవన్నీ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అవును మ్యామ్, ఇందాక కూడా మేము నేపాల్ స్టూడెంట్స్ని మాట్లాడాం, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారంట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ మన సార్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. నమస్తే సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, మీరు ఏ డిపార్ట్మెంట్? ఎంబీఏ డిపార్ట్మెంట్ అండి. ఓకే, ఈరోజు ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటున్నాయి మీ మాటలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు అవర్ చైర్మన్ సార్ ముత్తంశెట్టి కృష్ణారావు గారు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ట్రెడిషన్ అనేది కండక్ట్ చేయడం ఈ నోవా స్టూడెంట్స్ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే జనవరి 14th సంక్రాంతి వస్తే, కానీ ఇక్కడ మాత్రం 11th సంక్రాంతి వచ్చింది. అంటే మేమంతా బాగా ఈ ట్రెడిషన్ అనేది మిస్ అవ్వకుండా మన ఆంధ్రప్రదేశ్లో త్రూఅవుట్ ఇండియా మొత్తం ఇదంతా సెలబ్రేషన్ ఎలా చేస్తారు అనేది అబ్జర్వేషన్ చేసుకోవడానికి, ప్లస్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అందరూ తెలుగు అనేది మిస్ అవ్వకుండా చేసుకోవడానికి మన డైరెక్టర్ జేఎస్ఆర్ ఆధ్వర్యంలో చేస్తున్నాం. అంత హ్యాపీగా. ఓకే, మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే కనిపిస్తుంది. మరి మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? భారతీయ సంస్కృతిని మర్చిపోకుండా ప్రతి భారతీయులు కూడా అచ్చ తెలుగు వారి వలె ఉండాలని నిరూపించేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఇట్లాంటి పండుగలు మేము ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో జరపడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని మొట్టమొదటిగా దీన్ని చేయాలనే ఉద్దేశము మా డైరెక్టర్, మా కాలేజీ సెక్రటరీ గారు అండ్ ముత్తంశెట్టి కృష్ణారావు గారు అండ్ సుమేధి యాగ్ని గారు, నోవా కాలేజ్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ నోవా గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇబ్రహీంపట్నం జూపూడ్లో డాక్టర్ జె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మేము చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన కూడా అన్ని విషయాల్లో తెలుగు సంస్కృతికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రాముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుంచి కూడా చాలా గొప్ప ఉత్తేజంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మీరు కూడా వచ్చి మా అందరికి బాగా సపోర్ట్ చేసి మీడియా సోదరులు కానీ మా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అనేక మంది తెలియజేస్తున్నందుకు మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీకు మీడియా సోదరులందరికీ కూడాను ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మరి వారి ఉపాధ్యాయుల మాటల్లో కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారో చూసాం కదా. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి మరి చూడటానికి, అవేంటో ఒకసారి చూద్దాం. डोली 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 रे, डोली 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 रे, डोली 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 रे, डोली 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 रे. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి బెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి. మరి ఇప్పటి వరకు రంగురంగుల రంగవల్లులు ఎలా ఉన్నాయో చూసాం కదా. ఇక్కడ భోగి మంట కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ విద్యార్థుల మాటల్లో ఈ భోగి మంట సందడి ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్, మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్. మీ పేరు? జాగృతి. నేను
థర్డ్ సిఎస్సి నోవా కాలేజ్లో చదువుతున్నాను. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ ఇలా జరపడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇలా చేయటం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హాయ్, మీ పేరేంటి? హాయ్, నా పేరు శిరీష, థర్డ్ సిఎస్సి నోవా కాలేజ్ చదువుతున్నాను. ఓ, మీరందరూ థర్డ్ సిఎస్సినేనా? అందరూ ఒకే బ్రాంచ్ ఫ్రెండ్స్ అంట, వాళ్ళనే అడుగుదాం. ఓకే, మరి ఇక్కడ రంగురంగుల రంగవల్లులు అన్నీ ఎలా ఉన్నాయో మేము చూసాం. మరి భోగిమంట సందడి ఏంటో మీరు చెప్తారు? ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా హ్యాపీ. ఏంటి భయపడుతున్నారు? మమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందా? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే మాకు అంతా ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది కదా, హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ మూమెంట్లో అన్నీ షేర్ చేసుకోలేకపోతున్నాం. అవునా? మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీతో ఇలా మాట్లాడుతున్నందుకు. హాయ్, మీ పేరేంటి? అనుదీపిక. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉన్నారు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. అంటే మీరు కూడా బాగున్నారు, తనని కాదు. ఈరోజు అందరూ కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. సరే, మరి ఏంటి మీ చేతిలో ఏదో స్క్రిప్ట్ ఉన్నట్టుంది, ఏంటది? నేను యాంకరింగ్ చేయాలి, అందుకని. వావ్, మీరు యాంకరింగ్ చేస్తారా ఇప్పుడు? ఇక్కడ చేస్తాను. అక్కడ చేస్తారా? ఓకే, అయితే ఇక్కడ కూడా చేయండి, పోనీ పర్లేదు. వద్దు వద్దు. ఓకే, ఛాన్స్ ఇస్తే చేస్తామంటున్నారు. చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారుగా మాట్లాడడానికి. ఓకే, మరి భోగిమంట మీరందరూ ఎన్నింటికి లేస్తారు పొద్దున్నే? 4 o'clockకి లేస్తాము. భోగిమంట చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో. ఎవ్రీ ఇయర్ ఇంటి దగ్గర ఎంజాయ్, ఫ్యామిలీతో ఎంజాయ్ కాకుండా ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చాలా డిఫరెంట్గా ఉంటుంది. వి ఆల్ ఎంజాయ్ అలాట్ హియర్. ఓకే, వాళ్ళందరూ మరి చెప్పారు కదా, మరి భోగి మంటల సందడి అది చాలా బాగా ఎంజాయ్ చేస్తామని. గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చ. గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, గోగులు పూచి గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి, పొద్దు పొడిచి ఓ లచ్చ గుమ్మాడి, పుత్తడి వెలుగులు ఓ లచ్చ. భోగి మంటలు చూసాం కదా, మరి ఇక్కడ స్టూడెంట్స్ చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు మనం తినడానికి. ఇక్కడ ఏదో ముందుగా నాకు కుల్ఫీ బాసుంది అని కనిపిస్తుంది, నాకైతే నోరూరిపోతుంది. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, ఏంటి ఈరోజు ఇక్కడ మీ కాలేజ్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేస్తున్నారు. మేము అవన్నీ రంగురంగుల రంగవల్లులు, భోగి మంటలు అవన్నీ చూసి వచ్చాం. మరి ఇక్కడ ఫస్ట్ మీ స్టాలే ఉంది, మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము కుల్ఫీ అండ్ గేమ్స్ పెడుతున్నాం అనమాట. కుల్ఫీ వచ్చేసి మామూలుగా ఇక్కడ రేట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి. ఆ గేమ్స్ మా దాంట్లో కుల్ఫీలో కానీ గేమ్స్లో కానీ ఏదైనా పార్టిసిపేట్ చేస్తే ఒక లక్కీ డ్రా అనమాట. మీ నెంబర్స్ అది తీసుకుని మేము ఒక లక్కీ డ్రా కండక్ట్ చేస్తాం. ఈ లక్కీ డ్రా 3 times అనమాట. 3 times కండక్ట్ చేస్తాం. 3 సార్లు డ్రా తీస్తాం. 3 సార్లు ఫస్ట్ సారి డ్రా తీసినప్పుడు వాళ్ళ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాం. సెకండ్ వాళ్ళ నెంబర్, వాళ్ళు చూసి వచ్చి వాళ్ళ గిఫ్ట్ ఫోన్ నెంబర్ వస్తాం. ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఫస్ట్ గిఫ్ట్ అండ్ సెకండ్ గిఫ్ట్, ఇది ఫైనల్ గిఫ్ట్, థర్డ్ గిఫ్ట్. మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? మరి ఓన్లీ మీ స్టూడెంట్సేనా? అఫ్ కోర్స్, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓ, థ్యాంక్ యూ. అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా మీది? జస్ట్ ఇంకా ఒక 10 minutesలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మరి మీ స్టాలే పెట్టారు, మీకు బాగా సేల్ అవ్వాలని. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. హాయ్, ఏంటి ఇక్కడ నాకైతే మంచి స్మెల్ వస్తుంది, నోరూరిపోతుంది. ఏమేమి ఐటమ్స్ చేస్తున్నారో చెప్తారా మాకు ఒకసారి? చెప్తాం. ఇక్కడ పునుగులు చేస్తున్నాము, పకోడీ చేస్తున్నాము, ఫ్రైడ్ రైస్, బజ్జీలు అన్నీ చేస్తున్నాం. ఇక్కడ ఆయిల్ ఫుడ్స్ అన్నీ చేస్తున్నాం, ఆల్ ఆయిల్ ఫుడ్స్. మరి మాకు కూడా పెడతారా మరి? ఖచ్చితంగా. ఫస్ట్ మీరే. వద్దులేండి. ఫస్ట్ మీ కాలేజ్ స్టూడెంట్స్, నెక్స్ట్ మేము. ఓకే, ఏంటి మీరే చేస్తున్నారా లేకపోతే బయట వాళ్ళని పిలిపించి చేయిస్తున్నారా? లేదు, మేమే చేస్తున్నాం. మీరేం మాట్లాడరా? మీరే పునుగుల దగ్గర ముందు నించున్నారు. ఏంటి ఇవి ఎప్పుడు చేశారు? ఇప్పుడే తయారు చేసాను, జస్ట్ 5 minutes. ఇంకా ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? ఇంకా 3 items ఉంటాయి. 3 items ఉన్నాయి. ఎంతసేపు పడుతుంది ఇవన్నీ మరి మీకు చేయడానికి? జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అయిపోతుందంట. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీకు కూడా త్వరగా సేల్ చేసేయండి. మరి ఇక్కడ
ఏదో గేమ్ కండక్ట్ చేస్తున్నట్టున్నారు. ఏం గేమో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం గేమ్ ఇది? చెప్పండి ఏంటి భయపడుతున్నారు? యాక్చువల్లీ థర్మాకోల్ బాల్స్లో మేము చాక్లెట్స్ ఇస్తాం. సో ఒకేసారి 5 చాక్లెట్స్ పిక్ చేయాలి, ఒకే వెరైటీ. ఇందులో 10 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. సో 10 వెరైటీస్ ఆఫ్ చాక్లెట్లో ఒక్కొక్క వెరైటీ 5 ఉన్నాయి. ఒకేసారి పిక్ చేసి 5 చాక్లెట్స్ తీయాలి. 2 times ఛాన్సెస్. సో గెలిస్తే 50 ఇస్తాం, పార్టిసిపేట్ చేసినందుకు 10. అమ్మో, ఇక్కడ మనీ ఫుల్గా నొక్కేయడానికి ప్లాన్ చేశారు. నాకైతే అలాగే ఈజీ, చాలా ఈజీ. మీకు ఈజీనే, కండక్ట్ చేసేది మీరే కదా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మరి చూసాం కదా, చాలా స్టాల్స్ పెట్టారు. స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా గేమ్స్ కూడా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఇంకా చూద్దాం. చూసారు కదా, ఈరోజు నోవా కళాశాలలో జరుపుకుంటున్న సంక్రాంతి సంబరాలు. ఇలాగే ఇంకా ఎన్నో పండుగలు ఇలాగే జరుపుకోవాలని, మర్చిపోతున్న మన తెలుగింటి పండుగలు ఇంకా సాంప్రదాయబద్ధంగా ఉండాలని ఆశిస్తూ మన ఎస్డివి ఛానల్ కోరుకుంటుంది. ఉంటాను, బాయ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినత గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలునులే మాని విడరా గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి. నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదా.